వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ సెల్ఫ్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే బాగున్నాను. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మన వ్లాగ్ వచ్చి ఈ రోజు గృహప్రవేశానికి వెళ్తున్నా. సో వెళ్తున్నందుకు మరి శారీ వేర్ చేస్తున్నాను. సో ఆ శారీ ఏంటో, దాని బ్లౌజ్ ఏంటో కూడా చూపించేస్తాను. అండ్ మీకు ఆల్రెడీ శారీ చూసారు, బట్ బ్లౌజ్ అయితే చూడలేదండి. ఇప్పుడు ఆ బ్లౌజ్ గురించి ఎస్పెషల్లీ మళ్ళీ నేను శారీ వేర్ చేస్తాను అనమాట, ఆ శారీ. సో ఆ శారీ ఏంటో చూసేద్దాము. ఇదన్నమాట శారీ. శారీ వచ్చి ఇది, అండ్ ఇది పట్టు శారీ అండి. దీనికి కాపర్ బార్డర్ ఇచ్చాడు అండ్ పెద్ద బార్డర్ అనమాట. దీనికి నేను టాజల్స్ వేపించేసాను. ఆల్రెడీ నా వ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది. ఇది ఆల్రెడీ నేను ఒకసారి వేర్ చేశాను కూడా నా బర్త్డేకి. సో దీనికి టాజల్స్ అయితే ఇలా వేయించాను అనమాట. అండ్ నెక్స్ట్ శారీ మొత్తం ఓవరాల్ లుక్ అయితే చూపించేస్తాను. ఇది వచ్చి పౌచింగ్ అండి. పౌచింగ్ మొత్తం కాపర్ బార్డర్ ఇచ్చారు అండ్ కింద బార్డరు కాపరే అండ్ పైన బార్డర్ కూడా కాపరే అనమాట. కలర్ కాంబినేషన్ బాగుందని తీసుకున్నాను. యాక్చువల్లీ నాకు ఈ కలర్ అయితే నచ్చదు, బట్ ఎప్పుడు ఉండే కలర్ సేమ్ వేస్తామని చెప్పి ఈ కలర్ ఈసారి ప్రిఫర్ చేశాను అనమాట. శారీ అయితే చాలా బాగుంది. ఓవరాల్ లుక్ కూడా బాగుంటుంది. చూడండి, మీరే చూస్తున్నారు కదా. శారీ అయితే చాలా బాగుంది కదా. అండ్ ఎలా ఉంది కలర్ కాంబినేషన్ అండ్ ఈ శారీ ఎలా ఉంది అనేది నాతో కామెంట్ బాక్స్లో చెప్పేయండి. మరి దీనికైతే శారీ లాస్ట్ టైం నేను గ్రీన్ బ్లౌజ్, మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే వేర్ చేశాను. సో ఇప్పుడు దీని బ్లౌజ్ వచ్చి అసలు అది దాని బ్లౌజ్ కాదండి, వేరే శారీ మీద బ్లౌజ్ నేను అలా పేరప్ చేశాను అనమాట. ఇక్కడ ఈ శారీలో కొంచెం అక్కడక్కడ గ్రీన్ బుటీస్ వచ్చినాయి కాబట్టి అలా పేరప్ చేశాను. బాగుంది అది కూడా. అండ్ అది వేసుకోవచ్చు. మరి దీని బ్లౌజ్ కూడా ఉంటుంది కదా, దాన్ని ఎలా స్టిచ్ చేయించాను కూడా చూపిస్తాను. టన్ 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 టన్. ఇది బ్లౌజు హెవీ వర్క్ అండి, హెవీ వర్క్ చేయించాను. సో దాని మీదకి కలర్ కాంబినేషన్ చూసారా, ఇది కాపరే వచ్చింది. దానికోసం నేనైతే ఇలా మధ్యలో శారీకి బుటీస్ ఉన్నాయి కదా, ఆ బుటీస్ని పెట్టించి చక్కగా ఇలా వర్క్ చేయించారనమాట. అండ్ ఈ వర్క్ డీటెయిల్స్ అన్నీ కావాలంటే నాతో కామెంట్ బాక్స్ చెప్పండి, నాకు పింక్ చేయండి. నేనైతే కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. అండ్ శారీ ఎంత అయింది అండ్ బ్లౌజ్ ఎంత అయింది, మగ్గం వర్క్ బాగుందా లేదా అనేది కూడా చెప్పండి. మగ్గం వర్క్కి ఎంత అయింది అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంపల్సరీగా. బట్ కామెంట్ బాక్స్లో నాతో చెప్పేయండి, అడిగేయండి నన్ను. ఇది అనమాట ఓవరాల్ బ్లౌజ్ లుక్ అయితే. అండ్ ఫ్రంట్ కూడా కొంచెం వేపిస్తాం కదా, ఫ్రంట్ కనబడుతుంది కదండి ఇక్కడ వేసినప్పుడు శారీకి. సో ఇదనమాట ఫ్రెండ్. ఇది ముందు రోజు నైట్ అనమాట. అక్కకి ఆ గృహప్రవేశం అని చెప్పాను కదా, ఆ అక్కకి కోన్ పెట్టాను. సో కోన్ కూడా ఒక చిన్న క్లిప్ అయితే తీసుకొని దాన్ని వీడియోకి పెట్టేశాను, వీడియోలో యాడ్ చేస్తున్నాను. ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ 8 o'clockేనండి ముహూర్తం. సో ఆల్రెడీ అక్కడ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూసారు కదా, లోపలికైతే ఎంటర్ అయిపోయారు. నేనైతే ఒక 5 minutes లేట్ అనమాట. లోపలికి రాగానే నేను అప్పుడే వచ్చాను. అందులో నా ఫోన్లో ఎక్కువ స్టోరేజ్ కూడా లేదు, అందుకే మ్యాక్సిమం ఉన్నంత వరకు చాలా తక్కువ తీద్దామని ఇంటి దగ్గర కూడా ఎక్కువ వీడియో అయితే రికార్డ్ చేయలేదండి. జస్ట్ అక్కడ వరకు శారీ గురించి చూపించేసి ఇంకా వచ్చేసాను. రావడం ఇంకా వీళ్ళకి చూపిస్తున్నాను అనమాట. స్టార్టింగ్ ఇంకా గృహప్రవేశం అంటే తెలిసిందే కదా, ఇంకా దేవుడికి తీసుకొని అవే నవధాన్యాలు అవి ఉంటాయి కదండి, ఆ ధాన్యాలు మొత్తం ఇంటి చుట్టూతో వేయడం, లోపల మూలలో వేయడం అవన్నీ చేస్తారు కదా, ఇంకా అలా వేస్తున్నారు, స్టార్ట్ చేశారు. నేనైతే వీడియో అంతా కవర్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం నా దానిలో స్టోరేజ్ బట్టి. అండ్ ఇదేనండి ఇక్కడ వచ్చి స్టార్టింగ్ ఎంట్రన్స్ నుండి ఫస్ట్ ఫ్రంట్ రూమ్ అనమాట. ఇది మొత్తం ఎన్ని గజాలు అనుకుంటున్నారేమో, మొత్తం 600 గజాలు అండి. 600 నియర్ బై 600 గజాలు, 500-550 ఉంటుంది ఎగ్జాక్ట్లీ అయితే. సో
సో ఈ 600 లోపల గజాల్లో ఎంత బాగా కట్టారంటే ఇంకా వర్క్ అయితే ఫినిష్ అవ్వలేదు. అంటే గృహప్రవేశాలు అంటే తెలిసిందే కదా, మంచి రోజులు చూసుకొని ఫాస్ట్గా పెట్టేసుకుంటారు. మళ్ళీ మంచి రోజులు కూడా దొరకడం కష్టం కదా ఈ రోజుల్లో. ఇంకా మంచి రోజులు అంటే మార్చు ఏప్రిల్ ఫస్ట్ వీక్ లోపే ఉన్నాయి. అందుకు ఒక మంచి రోజు చూసుకొని వీళ్ళైతే ఇలా సెట్ చేసుకున్నారు. ఇంకా అక్కడ స్టార్ట్ అయిపోయిందని చెప్పే ప్రోగ్రామ్ ఆల్రెడీ వీడియోలు ఫోటోలు అయితే తీసుకుంటున్నారు. నేనైతే నా పనులు నేను ఉన్నాను అనమాట. మ్యాక్సిమం మొత్తం కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను, వచ్చిన వాళ్ళందరినీ తీయడానికి కూడా. అండ్ ఇదంతా హాల్ అండి, పెద్ద హాల్. రైట్ సైడ్ ప్లేస్, లెఫ్ట్ సైడ్ కూడా ప్లేస్. ఇక్కడ చూసారు కదా, ఆవు దూడ కంపల్సరిగా ఉండాల్సిందే ఇవైతే. ఎందుకంటే ఇళ్ళల్లోకి వెళ్ళేటప్పుడు ముందు వీటిని తీసుకొస్తారు కదా. సో వచ్చిన జనాలను కూడా చూపించేస్తున్నాను. వచ్చి ఇక్కడ సీటింగ్ కూడా అరేంజ్ చేశారు. అలాగే డెకరేషన్ పార్ట్ కూడా చూపించేస్తాను. ఇదిగోండి ఇక్కడైతే ఇప్పుడు తగ్గట్టు, ఈ జనరేషన్ తగ్గట్టు డెకరేషన్స్ తెగ చేస్తున్నారు కదా. అండ్ ఆ లీవ్స్తో అరిటాకులు ఉంటాయి కదా, ఆ అరిటాకులు పెట్టేసి ఇలాగా ఫ్లవర్స్తో డెకరేట్ బాగా చేస్తున్నారు. అందులో ఇది బాగా ఫేమస్ కదా, అంటే ఈ డెకరేషన్ అనేది. అండ్ ఈ డెకరేషన్ వచ్చి కాస్ట్ మ్యాక్సిమం 5,000 to 7,000 ఉంటుందండి కంపల్సరీగా. ఇంకా దీన్ని మనం డెకరేట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. డెకరేషన్ కూడా ఇంకా బాగుంది కదా. అలాగే అక్కడ అందరూ వచ్చి కూర్చున్నాం కదా, ఇంకా నా సంగతి చూపించేద్దామని నేను ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకుంటున్నాను. ఇదిగోండి ఫైనల్గా నేను చూపించిన శారీ అండ్ నా బ్లౌజు. నేనైతే ఇలా రెడీ అయిపోయి వచ్చేసాను అండ్ వీడియో తీస్తున్నాను అందరూ ఎంతమంది ఉన్నారు ఇక్కడ, ఎవరెవరు ఉన్నారు అని చెప్పి చెక్ చేస్తూ మొత్తానికైతే ఫైనల్గా వీడియో తీస్తున్నాను. ఒకళ్ళని కవర్ చేస్తే ఒకళ్ళని కవర్ చేయలేదనేది రాకుండా మొత్తం అందరినీ కవర్ చేయాలి కదండి. అలాగే నా డెకరేషన్ అంటే అక్కడ ఉన్న డెకరేషన్ కూడా బాగుందని చెప్పి నేనైతే అది కూడా వీడియో క్లిప్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ అందరూ వచ్చి కూర్చున్నారు, ఇంకా చాలా మంది వస్తున్నారండి. ఆల్రెడీ బయట ఉన్నారు, అక్కడ టిఫిన్ సెక్షన్స్ జరుగుతున్నాయి బయట. సో ఉన్నంత వరకు ఇక్కడ వాళ్ళందరినీ వీడియో తీస్తున్నాను అనమాట. వీళ్ళందరూ మా కాలనీ వాళ్ళు అండ్ మా ఫ్రెండ్స్. ఇంకా అందరూ బాగా క్లోజ్గా ఉంటామన్నమాట మేమందరం. సో వీళ్ళందరినీ వీడియో తీసేస్తున్నాను. రావడం ఇంకా తెలిసిందే కదా, ఎప్పుడో ఒకసారి కలుస్తాం కదండి. ఇంకా గోల కామనే కదా. ఇంక ఇక్కడ స్టార్ట్ అయిపోయింది పూజ అనేది. దేవుడి పటాలు అయితే పెట్టేసి చక్కగా అలంకారం చేసేసి అక్కడ పంతులు గారు అన్నీ స్టార్ట్ చేసేస్తున్నారు. పూజకు కావాల్సిన అన్ని సామాన్లు రెడీ చేసుకుంటున్నారు. ఇంకా ఎవరి గోల్లో వాళ్ళు ఉన్నారనమాట. ఇదిగోండి పంతులు పూజారులు ఒక ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు చేస్తున్నారు పూజలు. ఇక పూజ అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పి మేమైతే బ్యాక్ సైడ్ కూర్చున్నాం. అక్కడ కథ స్టార్ట్ అయిందండి. సో మా సిస్టర్ అయితే ఉన్న పక్కన మా మమ్మీ కూడా వచ్చారు. వాళ్ళు వీడియో చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను వాళ్ళకి కూడా. ఇక మొత్తం 3 floors అలా ఉందండి. అది మొత్తం చూడడానికైతే పైకి వచ్చేసాము. కింద ఎలా అయితే ఉందో పైన కూడా అలాగే కట్టారు. ఇదిగోండి చూడండి, ఇటువైపు 1 side ఇటు అండ్ అటు సైడ్ రైట్ సైడ్ కూడా చాలా పెద్ద ప్లేస్. ఇది లైక్ గోడౌన్ టైప్లో అలాగే కట్టించుకున్నారు. ఇది ఎందుకు అనుకుంటున్నారా, షాప్ అండి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట. సో దానికోసమని ఇలా కట్టుకున్నారు. అది కూడా చాలా దూరంలో అండి, సిటీలో కాదు అన్నట్టుంది కదా. చుట్టూ అంత పెద్ద ప్లేసెస్ ఇవన్నీ ఎక్కడ అవుట్స్కట్స్లో దొరుకుతాయి కదా. బట్ ఇది వుడా కాలనీ దగ్గర అండి. అసలు మార్నింగ్ ఫుల్ మంచు, అసలు ప్లేస్ కూడా ఏం కనపట్లేదు అనమాట, అలా ఉంది. సో ఇక్కడైతే ఒకసారి చిన్న వీడియో క్లిప్ అయితే తీస్తున్నాను. వుడా కాలనీ చివరండి, కానీ చాలా బాగుంది ప్లేస్. అండ్ అక్కడ ఆ వాతావరణం అంతా చాలా బాగుందనమాట. అందుకని ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడికి వచ్చి. సో అంతా చూపిద్దామని చెప్పి మొత్తం ఒకసారి చెక్ చేస్తున్నాం అన్నమాట. ఇలా ఉంది ఇక్కడ సిచ్యువేషన్ అయితే. ఇదిగోండి ఫైనల్గా మేము వెళ్లకుండా మొత్తం ఒకసారి పైన చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత బాగుందో. ఇదొక సైడు అండ్ ఇందాక రైట్ సైడ్ అని చెప్పాను కదా, అటు లెఫ్ట్ సైడ్ ఒక ప్లేస్ అనమాట. ఇంత పెద్ద ప్లేస్ని ఇలా అరేంజ్ చేసుకున్నారు మొత్తం. ఇంకా మేమందరం పైకి వచ్చి అన్నీ లుక్ వేస్తున్నాం అనమాట, ఎంత బాగుందని చెప్పి. ఇంకా మా హడావుడి మాది, ఈ గోల మామూలుగా లేదు, గోలగా చేస్తున్నాము. అందరూ ఒకసారి పైకి వచ్చామన్నమాట. అండ్ మనం ఈ రోజుల్లో స్టెప్స్ అక్కడ ఎక్కగలుగుతున్నామండి. అది ఫస్ట్ టైం స్టెప్స్ ఎంత పైదాకా ఎక్కడం.
ఈ రోజుల్లో చిన్న లేదు పెద్ద లేదు ఎవ్వరు ఇలా స్టెప్స్ ఎక్కలేకపోతున్నామండి. అందుకనే ప్రతి ఒక్కరు లిఫ్ట్ అయితే కంపల్సరీ పెట్టుకుంటున్నారు. నేను కూడా లిఫ్ట్ అయితే ఉంది, బట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అవుతుంది ఈలోపు, అంటే ముందు గృహప్రవేశం అని చెప్పి స్టార్ట్ అయితే అయిపోయింది కదా, కొన్ని డేస్కి మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇది అందరం అయితే పైకి వచ్చాము, చిన్న చిన్న వీడియో క్లిప్లు అయితే తీసుకుంటున్నాము. చూసారు కదా మా గోల మామూలుగా లేదు. అండ్ నేనైతే మొత్తం అటు ఇటు తిరిగేస్తున్నాను అనమాట. అందరూ అక్కడ ఉన్నారు, ఒక చిన్న వీడియో కానీ ఫొటోస్ కానీ దిగుదాం అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. మెయిన్ పైన కొంతమంది వెళ్ళారండి, ఇంకా అంటే ఇది సెకండ్ థర్డ్ ఫ్లోరు, పైకి ఇంకా చాలామంది వెళ్ళిపోయారు. ఉన్నంత వరకు కవర్ అయ్యారు, బట్ పైన వెళ్ళిపోయిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ కవర్ చేయాలి. వేరే క్లిప్లు కూడా తీసుకున్నాము ఫొటోస్. అండ్ ఇక్కడంతా అయిపోయాక మళ్ళీ కిందకు వచ్చేసామన్నమాట. ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత అక్కడ అందరికీ వెళ్ళేటప్పుడు రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వాలి కదండి. సో ఆ రిటర్న్ గిఫ్ట్లకి అన్నీ ప్రిపేర్ చేస్తున్నాము ఇక్కడ అందరం. మా ఆంటీ పెద్ద ఆంటీ, సో పెద్ద ఆంటీ అనకూడదు, అన్నీ బాగా తెలుసు అనమాట ఈ ఆంటీకి. చక్కగా ఆంటీని అన్ని తీసి అన్ని చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉండాలండి గ్రూప్లో, గ్యాంగ్లో. అండ్ పంక్చువాలిటీ కానీ దేనిలో అయినా ఫస్ట్ అని చెప్పచ్చు. మా రెడ్డి శారీ ఆంటీ పేరు వల్లి గారు. సో ఆ ఆంటీ అలాంటి వాళ్ళు కంపల్సరీగా ఉండాల్సిందే అన్నట్టుంటుంది. మాకైతే చాలా ఇష్టం అన్నమాట. సో ఇక్కడైతే ఆ వర్క్ అయితే కంప్లీట్గా జరుగుతుంది. అంటే రిటర్న్ గిఫ్ట్స్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ కూడా ఒక చిన్న వీడియో అయితే తీస్తున్నాను, అందరూ తీస్తున్నారని చెప్పి, అలా అన్ని అరేంజ్ చేస్తున్నారని చెప్పి. అండ్ మా బుడతలు ఇద్దరు వచ్చేసారు. వీళ్ళైతే కొంచెం లేట్గా వచ్చారండి. నేను కొంచెం మార్నింగే వచ్చేసాను అనమాట. 8 కంటే 8:05 అలా వచ్చాను. వీళ్ళు మాత్రం 11కి అలా వచ్చారనమాట. సో ఇప్పుడు 11 అవుతుంది, ఇంకా కంప్లీట్ అయిపోవచ్చింది కూడా పూజ కూడా. సో వీళ్ళందరూ మా అక్క అన్నయ్య ఉన్నారు కదా, వాళ్ళ స్టాఫ్ అనమాట. ఇప్పుడు షాప్ అని చెప్పాను కదండి, వాళ్ళందరూ స్టాఫ్. సో ఇంకా భోజనాలు కూడా రెడీ అయిపోతున్నాయి, అందరికీ భోజనాలు రెడీ చేస్తున్నారు, అందరూ తింటున్నారు. ఇంకా నేనైతే వీడియో క్లిప్లు తీసుకుంటా ఉన్నాను. ఇదిగోండి అక్కది సెకండ్ శారీ లుక్ అనమాట. ఫస్ట్ ఒక శారీ ఆల్రెడీ గృహప్రవేశం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక శారీ, అండ్ ఇప్పుడు పూజ అయిపోయాక ఇంకొక శారీ లుక్. సో ఇలా మొత్తానికి ఫినిష్ అయిపోవచ్చింది పూజ కూడా. ఇంకా మా భోజనాలు హడావుడి స్టార్ట్ అయింది. సో మేము కూడా భోజనం చేస్తూ అంతా ఒక చిన్న క్లిప్ అయితే చేస్తున్నాను. మా సిస్టర్ ఇటు సైడ్ ఏమో మా సిస్టర్ మా పిల్లాడు, అండ్ అమ్మ, అక్క వాళ్ళ బాబు, అండ్ ఇటువైపు మా హస్బెండ్, అందరం కలిసి కూర్చొని ఇంకా భోజనం అయితే లాగిస్తున్నాం అనమాట. భోజనాలు కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. యాక్చువల్లీ వెజ్లో నేను త్వరగా చెప్పను నచ్చినాయి అని చెప్పి. సో ఇక్కడైతే వెజ్ భోజనాలు కూడా సూపర్బ్ అనమాట. ఇంకా మా వాడు తినడానికి పేజీలో తెలిసిందే కదా. నేనైతే ఇంకా చిన్న క్లిప్ తీసుకొని ఇంకా చాలు, అంటే వంటలు ఆల్రెడీ అక్కడ అన్ని పెట్టేశాక మనం వీడియో తీయడానికి అంత చూడం కదా, ముందు అసలు తినేయాలన్న ఇదిలో ఉంటాము. సో ఇంకా అవి పెట్టంగానే నేనైతే ఫుల్గా లాగించేశాను. ఫైనల్గా మేమైతే తినేసి బయలుదేరుతున్నాం అనమాట. బయలుదేరే ముందు అందరితో ఒక చిన్న చిన్న ఫొటోస్ అయితే దిగాను, మధ్యలో దిగిన ఫొటోస్ అండ్ హైలైట్ చేద్దామన్న ఫొటోస్ ఇవన్నీ ఇంకా లాస్ట్లో పెట్టేస్తున్నాను అనమాట. ఇదండి ఈరోజు వ్లాగ్. మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోతో మేము అందుకైతే వచ్చేస్తూ ఉంటాను. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని ముందు సబ్స్క్రైబ్ చేసుకొని నా లింక్ను అందరికీ ఫార్వర్డ్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అనమాట. ఇంకా లాస్ట్లో ఫోటోలు అయితే యాడ్ చేస్తున్నాను. ఇవి మేము దిగిన ఫోటోలు, అండ్ ఇక్కడ ఇలా గృహప్రవేశంలో మేము ఎంజాయ్ చేసామన్నమాట. ఫైనల్గా ఇదండి. ఇంకా లేడీస్ తెలిసిందే కదా, ఎప్పుడు శారీస్, డ్రెస్సెస్ వీటి గురించి ముచ్చట్లు. అవి కూడా అన్ని కంప్లీట్ అయిపోయాక లాస్ట్లో మధ్యలో దిగుతున్న ఫొటోస్ అన్ని మీకైతే షేర్ చేసేస్తున్నాను. ఇంకా వీటిలో ఎలా ఉంది, ఏం నచ్చినాయి అనేది కూడా నాతో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎలాంటి వీడియోలు చేస్తే మీకు నచ్చుతాయి అనేది కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. బై ఎవ్రీవన్.